మరి పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కూతురు కవిత గారు ఒక మాట అన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్ కాదు, కష్టపడకుండా పైకి వచ్చేసాడు, లక్కీగా డిప్యూటీ సీఎం అయిపోయాడు అని అన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ కూతురు అంటుంది. నీ అభిప్రాయం ఏంటి బాబాయ్? నిజంగా కష్టపడకుండా ఆయన వచ్చాడు? కష్టపడితేనే వచ్చాడు ఆయన, కష్టపడకుండా ఎవరు వస్తారండి? ఆయన కష్టపడితేనే వచ్చాడు. ఇది అనటం చాలా తప్పదు. అవునా? కవిత గారు, కేసీఆర్ కూతురు కవిత గారు ఎందుకు పవన్ కళ్యాణ్ అనాల్సిన అవసరం ఏంటి? అనకూడదండి. ఒక మనిషిని అనటానికి అవకాశం లేదు. ఆమె పని ఏంటో ఆమె చూసుకోవాలి అంతవరకు. ఇది మాది వేరు, అది వేరు. ఇక్కడ బాగా చేస్తున్నాడు. నేను మొత్తం అన్నదానం జరిగింది, పేదలందరికీ అన్నదానం జరిగింది. 4 మందులు నేను కళ్ళారు చూశాను కాబట్టి చెబుతున్నా, బాగుంది. మరి ఎందుకు నిన్ను మాట్లాడుతున్నారు? పవన్ కళ్యాణ్ సీరియస్గా పనే చేయట్లేదు, సీరియస్ పొలిటీషియనే కాదు అంటున్నారు కదా. తప్పండి, అది అనకూడదు. అది కరెక్ట్ కాదు. ఆమెకి సంబంధం ఏముంది? అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఆయన బాగానే చేస్తున్నాడు. సీరియస్గా పనే చేయట్లేదు అన్నారు. నిజంగా సీరియస్గా పని చేస్తున్నాడు లేదా పవన్ కళ్యాణ్? నాకు తెలిసే వరకు బాగానే చేస్తున్నాడు. కవిత గారు అన్న మాటలు పట్టించుకోరా అంటారా? కరెక్ట్ కాదంటారా ఇలా కాదండి. అదే విధంగా రీసెంట్ గా చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళి చెప్పులు ఇవ్వడం చూసాం ప్రజలందరికీ. ఇది ఎలా అనిపిస్తుంది? చూశానండి. ఎలా అనిపిస్తుంది? నేను ఒక డిప్యూటీ సీఎం అయ్యింది ప్రజల్లోకి వెళ్ళి ఇలా అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఆయన కష్టపడ్డాడు, వచ్చాడు కాబట్టి చెయ్యాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. పెద్దవాళ్ళు మీరు ఎంతో మంది లీడర్స్ చూసావు, ఎవరైనా సరే ఇలా ప్రజల్లోకి వెళ్ళడం, ఒక పల్లెటూరు గ్రామానికి వెళ్ళడం, ఒక గిరిజన ప్రాంతానికి వెళ్ళడం ఎక్కడైనా చూసారా మీరు? ఇలాగా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎవరు ఎందుకు వెళ్ళలేదు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆయనకి వెళ్ళాలనిపించింది, వెళ్ళాడు, చెయ్యాలనుకున్నాడు, చేస్తున్నాడు. ఎన్నో సంవత్సరాలు ఎంతో మంది పెద్దవాళ్ళు చెప్పులు లేకుండా తిరుగుతున్నారని చెప్పి గమనించారు ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు ఆ రూట్ లో. మళ్ళీ దాన్ని ఆ లొకేషన్కి వెళ్ళి మళ్ళీ ఇలా చుప్పర్స్ ఇవ్వడం చూసాం మనం. సో ఈ చాలా డౌన్కి వెళ్ళి థింక్ చేయడం ఆ మైండ్ సెట్కి ఎలా అనిపిస్తుంది? నాకు బాగుంది సార్, నా వరకు. ఎందుకంటే చెప్పులు లేని వాళ్ళకి ఆయన ఇవ్వడం అంటే ఇంతవరకు నేను కూడా చూడలేదు. ఇన్ని సంవత్సరాలు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూస్తాం. ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ నేను మొన్న తిరుపతి వెళ్ళడం చూసాం. ఒక హిందూ ధర్మాలు పాటించింది, ఒక క్రిస్టియన్ హిందూ ధర్మాలు ఎలా పాటించింది, హిందూ టెంపుల్కి ఎలా వెళ్ళిద్దామి అని అంటున్నారు. చిన్న బాబు వాళ్ళ ఇంట్లో కొడుక్కి ఇబ్బంది జరిగిందని చెప్పి మొక్కు తీసుకోవడానికి ఆమె వెళ్ళడం చూసాం మనం. సో క్రిస్టియన్ అయింది, హిందూ ధర్మాలు ఎలా పాటించింది అని కొంతమంది పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అది కులాలు, ఈ రోజుల్లో కులాలు ఏముంది బాబు? కులాలకు అనకూడదు, కులాలు ఎత్తకూడదు. అసలు అందరూ ఒకటి, కులాలు ఎత్తకూడదు. యేసు ప్రభు అందరూ దేవుళ్ళు ఒకటే, వెంకటేశ్వర స్వామి ఒకటే, యేసు ప్రభు ఒకటే, అందరూ ఒకటే. ఏది అది తప్పండి, అందరూ ఒకటే. పవన్ కళ్యాణ్ గారి వైఫ్ అనాల్సిన అవసరం ఏంటి? అది కరెక్ట్ కాదు. క్రిస్టియన్ ఏంటి, హిందూ ధర్మాలు పార్టీ కూడా రూల్ ఏమైనా ఉందా బాబాయ్? అదేంటండి అలాగ తప్పది. మొత్తం అందరూ ఒకటే, జనం నువ్వేంటి నేను అందరూ ఒకటే. కరెక్ట్గా అది కరెక్ట్ కాదు. క్రిస్టియన్ లీడర్స్ కొంతమంది అంటున్నారు కదా, హిందూ ధర్మాలు పాటించింది ఆమె, బైబిల్ నియమాలు పాటికుండా, సో ఆమె క్షమాపణ చెప్పాల్సిందే అంటున్నారు. క్షమాపణ చెప్పాలంటారా? లేదు, ఎందుకు చెప్పాలా? వాళ్ళ కొడుకు ఇబ్బంది అని చెప్పి వెళ్ళింది. అవును, మరి కొడుకు బాధ వస్తే వెళ్ళింది, బాధ తీర్చుకుంటే వెళ్ళింది, తప్పు కదా అది. ఇది ఒక బాధ అంటే మళ్ళీ ఇది ఒక బాధ ఏంటి మళ్ళీ ఆమెకి? అది పిల్లవాడిని చూపించాలని వెళ్ళింది, వెళ్ళాలనిపించింది, వెళ్ళిపోయింది, అంతే. అది కరెక్ట్ అని, అది తప్పండి. అది ఆమె చేసిన మంచి పని అంటారు. మంచి పని. ప్రజలు ఇలా రాంగ్ రూట్లో కన్వర్ట్ చేయడం కరెక్ట్ కాదంటారు. అది కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ మీద నీ ఉద్దేశం ఏంటి బాబాయ్? నా వరకు ఆయన మంచోడేనండి, మంచోడు కాబట్టి ప్రజల్లోకి వెళ్ళి తిరిగి అసలు ఏంటి అనేది చూస్తున్నాడు. పరిపాలన ఎలా ఉంది? ఆయన పరిపాలన దగ్గరికి ఉందా? ప్రజలకు దగ్గరలోనే ఉందా? బాగానే ఉంది.